ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం ధ్యానం చేసుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పెద్దలారా, మీ యొక్క అందరికీ మరొకసారి జ్ఞాపకం చేయే విషయం ఏంటిదంటే, అబ్రహాము బహు వృద్ధుడైనప్పుడు, చాలా ముసలితనమై ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైనా కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, మనం కోరుకున్నటువంటి కోరిక కానీ, మనకున్నటువంటి ఆశ అంతా కూడా ఏంటిదంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలి, నేను ఎప్పుడు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలనే ఆశ కలిగి మన జీవితంలో ఉంటాం. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏమంటామంటే, నన్ను దీవించు, ఆశీర్వదించు ప్రభు, నా కుటుంబాన్ని దీవించు, మా పిల్లలను దీవించు, మా సంఘమును దీవించు, మా అనేకులను దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి అన్ని విషయములలో ఆశీర్వదించబడాలంట. A to Z ఇది కాదు, ఒకటి అని కాదు, కానీ చెప్పుకోవాలంటే అన్ని ఇంకా దేవుడు అబ్రహామును అలాగూ ఆశీర్వదించెను అని రాస్తున్నారు. మరి అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడే, సిద్ధంగా ఉన్నటువంటి దేవుడే. ఏ సమయమైనను సరే దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించడానికి ఇష్టమై ఉన్నాడు. మరి అలాగూ ఆశీర్వదించబడాలంటే, మరి అన్ని విషయంలో మనం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే కొన్ని నియమాలు ఉంటాయి ఖచ్చితంగా. అవి మన జీవితంలో పాటించాలి. వాటిని మనం అనుసరించినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఎందుకు అబ్రహామును ఆశీర్వదించాడు అన్ని విషయములలో? ఈరోజు మనం ఎందుకు ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోతున్నాము? ఎందుకు దేవుని చేత దీవించబడలేకపోతున్నాము అని కనుక ఒకసారి ఆలోచన చేస్తే, అబ్రహాము ఆశీర్వదించబడడానికి మొట్టమొదటి కారణం ఏంటిదంటే, దేవుని మాటను విన్నటువంటి వ్యక్తి అతను. దేవుని మాటను వినగలిగినటువంటి వాడు. ఈరోజు చాలా మంది జీవితంలో దేవుని మాటను వినలేక వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని మాటను తిరస్కరించే వాళ్ళు ఉన్నారు. దేవుని మాటను లెక్క చేయలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అసలు దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చి, దేవుని మాటకు విలువ కలిగి జీవించే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ అబ్రహాము దేవుని మాటను విన్నాడు. అందుకే మోషే భక్తుడు అంటాడు, అపోస్తుల కార్యము 3:22 అంటాడు, ఏమంటాడంటే, అన్ని విషయంలో ఆయన దేవుని మాటను వినాలని జ్ఞాపకం చేస్తాడు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 22 ఇక్కడ ఏమంటాడంటే, మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను అని రాస్తాడు. అన్ని విషయంలో మనం ఆయన మాటను వినగలగాలి. ఆయన మాటను ఈరోజు చాలా మంది వినలేని వారు ఉన్నారు. వినరు, ఇంట్రెస్ట్ లేదు. దేవుని మాటను వింటే మన బ్రతుకులు అదో రకంగా మారిపోతుంది. దేవుని మాటలు వింటే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. ఇప్పుడు అబ్రహాము అన్ని విషయములు ఆశీర్వదించబడడానికి కారణం ఎక్కడ ఉందంటే మనకు అందరికీ తెలుసు. ఆదికాండం 12వ అధ్యాయంలోనే మనం చూస్తే దేవుడు అబ్రహామును ఏం చేశాడంటే, అబ్రహాము, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడంటే. ఒకవేళ అలాగ వెళ్ళనప్పుడు మన జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాం. నన్ను ఉన్న పాటన వెళ్ళమంటే నేను నా బంధువులను ఎట్లా విడిచిపెట్టుకోదు, నా కుటుంబాన్ని ఎలాగో విడిచిపెట్టుకోవాలి, నా సొంత గ్రామమును ఎలాగో విడిచిపెట్టుకోవాలి,
నా ఇరుగు పొరుగు వారిని ఎలాగ వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాలి? సరే, వెళ్ళిపోతే మరి ఏమంటాడంటే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు చూపించే దేశానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడుండాలి నేను? నాకు భోజనం ఏంటిది? నాకు ఉండడానికి వసతి ఏంటిది? నాకు ఎవరు పరిచయము? నేను ఎవరితో కలిసి ఉండాలి? ఇవన్నీ ప్రశ్నలు మనలో మొదలైతాయి. ఎన్నో ఆలోచనలు మన జీవితం కలుగుతూ ఉంటాయి. కానీ అబ్రహామును గురించి జ్ఞాపకం చేసుకుంటే, నీవు బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. అంతే. దేవుని మాట వినడం అంటే ఈరోజు మన జీవితంలో దేవుని మాటను ఎంతమంది వింటాము? దేవుని మాటను లెక్క చేయనటువంటి వాళ్ళం మనం ఉన్నాం. దేవుని పని ఏది కూడా చేయలేం. దేవుని కార్యములందు శ్రద్ధ లేదు మన జీవితంలో. దేవుడు ఏ మాట సెలవిచ్చాడు? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమన్నాడు. ఎంతమంది మనం ప్రేమిస్తాం? మేలైనది చెయ్యనెరిగి చేయలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగ ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ దేవుని మాటను విననటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకే మనము అబ్రహాం వలె ఆశీర్వదించబడలేకపోతున్నాం. అబ్రహాము వలె దీవించబడలేకపోతున్నాం. కానీ అబ్రహాం ఒక్కటే మాటకు, అబ్రహాము నువ్వు లే నువ్వు లేచిరా, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే సరాసరిగా ఆయన నోటి మాట కూడా మాట్లాడకుండా సమాధానం ఇవ్వకుండా వెళ్ళగలిగినటువంటి పరిస్థితి అబ్రహాము జీవితంలో చూడగలుగుతున్నాం. కాబట్టి అబ్రహాము ముసలివాడైనప్పుడు కూడా అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. రెండో విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మాటను వినగలిగాడంటే, ఇప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుకొచ్చాడు. దేవుని మాటను విన్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఆశీర్వదించబడ్డాడు. రెండో విషయం మనం చూసుకుంటే అక్కడనే 22వ అధ్యాయంకి వచ్చేసరికి, ఆదికాండం 22కు వస్తే, దేవుడు మరలా అబ్రహామును ఒక పరిశోధన చేస్తున్నాడు. ఏమని పరిశోధన చేస్తున్నాడంటే, అబ్రహాం నీకు ఒక కుమారుని ఇచ్చాడు కదా. ఈ 100 సంవత్సరముల వృద్ధాప్య వయస్సులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును ప్రేమించి ఒక్కగానొక్క సంతానం, ఒక కొడుకునిస్తే, మళ్ళీ ఇక్కడ చూడు, నీకు ఇచ్చినటువంటి ఒక కుమారుణ్ణి నాకు బలి అర్పించమన్నాడు. మన జీవితంలో అయితే దేవుడు వద్దు గాని నాకు కావాల్సిన కొడుకు చాలబ్బా. ఈ దేవుని మందిరము లేకపోయినా సరే, ఈ క్రైస్తవ జీవితం లేకపోయినా సరే, వీళ్ళతో సంబంధము లేకుండా పోతా నేను. లేకపోతే ఈ దేవుడే నాకు వద్దు అని దూరం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఉన్నారు. ఎవరైనా సర్టిఫికెట్ల విషయంలో బెదిరిస్తే దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. లేకపోతే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వల్ల నీకు రాకుండా చేస్తామంటే భయపడి దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. లేకపోతే ఎలక్షన్ లో నీకు సర్పంచ్ కి నిలబడడానికి అర్హత లేదు, నీకు ఆ పోటీ చేయడానికి అర్హత లేదు అంటే భయపడి దూరం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా చాలా మంది నేను చూస్తూ ఉంటున్నాను ఇక్కడ పల్లెటూరులో. ఇవంటి జరుగుతూ ఉన్నాయి చాలా మంది. కాబట్టి మరి ఇక్కడ దేవుడు అబ్రహామును మరొక పరిశోధన చేస్తున్నాడు. ఒక శోధన అతని జీవితంలో ఉంది. ఏంటిదంటే, నీకు ఒక కొడుకుని నేను ఇచ్చాను కదా, ఇచ్చిన కొడుకును బలి అర్పించుమంటే, ఆ ఇక దేవా, నీవు లేకుంటవే, నీ చర్చి లేకుంటవే, ఈ మతం లేకుంటవే, ఏది లేకుంటవే అనుకుని చాలా మంది వెనకాడే వాళ్ళు ఉన్నారు. మరి అబ్రహాము కాడికి వచ్చేసరికి ఏమంటాడంటే, నీకు ఒక్కడై ఉన్న, రెండవ వచనం, ఆదికాండం 22 రెండవ వచనం, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమంటాడు. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఏకైక కుమారుడు, లేక లేక పుట్టినటువంటి వాడు, అది బహు వృద్ధాప్య వయస్సులో పుట్టినటువంటి కుమారుడు. ఈ కుమారుని మరలా చూసి సంతోషపడి ఆనందించవలసినటువంటి తల్లిదండ్రులకు
మళ్ళొక పరిశోధన ఏంటిదంటే, నీకిచ్చిన కుమారుణ్ణి బలి అర్పించుమన్నాడు. బలి అర్పించుమన్నాడు. ఇప్పుడు మన జీవితంలో అయితే ఇలాగ ఎవరైనా చేయగలమా అంటే, ఎవ్వరం గూడా జేయలేం. దేవునన్నా విడిచిపెడతాం గానీ, సొంత కుమారుని మాత్రం మనం విడిచిపెట్టలేం. దేవుని యొక్క సన్నిధానం విడిచిపెడతాం గానీ, మనకు పుట్టినటువంటి బిడ్డను మాత్రం వదులుకోలేం. కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడడానికి అన్ని విషయములలో ఆయన వర్ధిల్లడానికి, ఆశీర్వదించబడడానికి రెండవ కారణం ఏంటిదంటే, ఇచ్చిన ఒక్కగానొక కుమారుడిని అర్పించడానికి ఆయన సిద్ధపడినాడు. దేవుని మాటను ఆయన విన్నాడది. దేవుని మాటను వినగలిగినాడు కాబట్టే అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిని మాటను వినగలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. రెండవదిగా జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పత్రిక 1:10 చూస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో, మొదటి అధ్యాయం 10వ వచనం, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలంట. అన్ని విషయములలో ఏం చేయాలి తెలుసా? ప్రభువును సంతోషపెట్టాలి. దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనుషులను సంతోషపెట్టే వారు ఎక్కువగా ఉన్నారు. మనుషులను పొగిడేవారు చాలా మంది ఉన్నారు. మనుషులను గణపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవిత విధానం బాగుండడానికి, లేకపోతే ఈ లోకములో సంతోషంగా ఉండడానికి ఏం చేస్తున్నామంటే, మనుషులను సంతోషపరుస్తూ ఉన్నాము. మనకున్నటువంటి ఈ లోక సంబంధమైన అవసరతలను బట్టి, మనకున్నటువంటి పనులను బట్టి, మనకు కావాల్సినది దొరకడానికి ఏం చేస్తున్నామంటే, ఇతరులను మనం పొగుడుతూ వారి సంతోషపరుస్తున్నాం వారిని. ఆ బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఎస్ సల్మాన్ సార్ ప్రిన్సిపాల్ గా ఉండి, ఆయనను కొన్ని మాటల ద్వారా పొగిడితే చాలు అంతే. జోవులకి రూపాయలు తీసి అట్రా తీసుకపో, ఏమన్నా తీసుకో అంటుండే. సార్ నీ బట్టలు బాగున్నాయి సార్ అంటే చాలు ఉప్పొంగిపోతున్నాయి అనమాట. ఇంకా సార్ నీ వేళ్ళకు అన్నిటికీ మంచి ఉంగరాలు ఉన్నాయి సార్ అంటే చాలు ఆయన అంత సంతోషపడేవాడు. ఇంకా ఎంత కోపమని ఉండని, ఏడుకోయినవరని అడగకుండే, ఎక్కడ పోయినవని అడగకుండే, సార్ డ్రెస్ బాగుంది సార్ అంటే అది ఒక్కటే మాటకు ఇతరుల కోపం అంతా అతలా దిగిపోతుంది అంతే. చల్లగా ఈ పట్రా మటన్ తెచ్చుకపో, చికెన్ తెచ్చుకపో అని పైసలు ఇస్తుంది అనమాట. అంటే మళ్ళీ బస్ స్టాండ్కు తోలుకుపోయి బజ్జీలు తినబెట్టి మంచి కాపీ దాపుకుని మళ్ళీ ఎంబడి తీసుకుని వస్తుంది ఇంటికి. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుందంటే, అతనికి ఉన్నటువంటి కోపం నన్ను తిడతాడో లేకపోతే కొడతాడో ఏం చేస్తాడో అనే భయంతో అతన్ని పొగిడితే చాలు సైలెంట్ అయిపోతుంది. ఈ రోజుల్లో మనుషులను సంతోషపెట్టేవారు చాలా మంది ఉన్నాం, కానీ దేవుని సంతోషపరచలేము. నిజంగా దేవునిని ఆరాధిస్తున్నామా? నిజంగా దేవునిని మహిమపరుస్తున్నామా? నిజమైనటువంటి దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి జీవిత విధానాలు మనలో ఉన్నాయంటే ఈ రోజుల్లో అవి లేవు. మనుషులను మనకున్నటువంటి లోక సంబంధమైన అవసరతలను బట్టి మనుషులను సంతోషపరుస్తున్నాం, కానీ దేవుని సంతోషపెట్టే వారంగా మనం లేకపోతున్నాం. కాబట్టి అన్ని విషయములలో దేవుని సంతోషపెట్టాలి. అబ్రహాము ఏ విషయంలో కూడా అబ్రహాము దేవుని ధిక్కరించలేదు, దేవుని విడిచిపెట్టలేదు, కానీ దేవుని సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. అబ్రహాము తన కుమారుని మొరియా పర్వతమునకు తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి అక్కడికి వెళ్ళి దహన బలిని కట్టి ఆయనను అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు సంతోషపడాలి. ఏదైనా కానీ నేను చేసే ప్రతి పని ద్వారా నా దేవుడు ఆనందించాలి, మహిమ పొందాలి అని ఆశ కలిగి దేవుని సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు అబ్రహాం. దేవుని మాటను వినేవాడుగా ఉన్నాడు, దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయంలో దేవుని మాటను వినాలి, అన్ని విషయములలో దేవుని సంతోష పెట్టాలి. కాబట్టి అన్ని విషయంలో మనం
ఇంకొక విషయం ఏందంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 30వ వచనంలో అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 20, 35వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. చూసి ముగిస్తాను. 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుచునని చెప్పాను. పౌలు భక్తుడు అంటాడు, మీరేమంటాడంటే బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతుంది అంటాడు. మనం చాలా సార్లు చెప్పడం మాత్రం చెప్తాం, ఇవ్వండి ఇవ్వండి అని చెప్తాం, కానీ మన జీవితంలో నిజంగా ఒక మాదిరి అనేది ఉండాలి. ఇస్తున్నామా మనం, మనం ఇయ్యగలుగుతున్నామా, మనం మేలు చేస్తున్నాం ఎవరికైనా, మన పొరుగు వారికి, మనకున్నటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వారికి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి మన చేతనైనంత మట్టుకు ఎవరైనా సహాయ సహకారాలు అందించగలుగుతున్నామా? ఒకవేళ అలాగ లేకపోతే మన జీవితంలో దేవుని మాటను వినేవారం కాదని అర్థం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతాడు ఏంటిదంటే, ఇది ఎవరు చెప్పాడంటే తెలుసా? ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతున్న అంటాడు పౌలు. దేవుని మాట ఏదైతే సెలవిచ్చాడో, దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది నేను అన్ని విషయంలో చేసి చూపించాను. నేను ఒక మాదిరిగా ఉన్నాను అంటాడు. మన జీవితంలో సంఘములో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ మనం ఒక మాదిరికరంగా ఉండాలి. ఒక మాదిరికరమైన జీవితాన్ని ఉండాలి. అన్ని విషయంలో మనం ఏం చూపాలంటే మాదిరి ఉండాలి. మనం ఇతరులకు ప్రార్థన చేయండి అని చెప్తాం, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇతరులకు వాక్యం చదవండి అని చెప్తాం, మనం వాక్యం చదవలేకపోతున్నాం. మనం ఇతరులకు దేవుని మందిరానికి నడవండి అని చెప్తాం, మనం సమయానికి దేవుని మందిరానికి నడిపించలేకపోతున్నాం. ఇతరులకు మనం చెప్తాం, ఇవ్వండి దేవునికి, ఇచ్చి మీరు పరిశోధించండి, దేవుడు ఆకాశ వాక్యం మీకు పట్టజాలను దీవెని కుమ్మరిస్తానంటాడు. మనం వాక్యం చెప్తాం, కానీ మనం చేస్తామా? అన్ని విషయంలో ఒక మాదిరి అనేది మన జీవితంలో ఉండాలి. మొదట మనం మాదిరికరంగా ఉంటే ఇతరులు కూడా మనల్ని చూసి అలాంటి పరిస్థితిలోనికి నడిపించబడతారు. కాబట్టి మన అడా కమిటీలో చాలా మంది ఉన్నారు అలాగే మాదిరికరమైనటువంటి వాళ్ళు. అవసరతలు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, దుఃఖమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆదరించేవారు, సహాయము సహకారం అందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వారిని బట్టి నేను సంతోషపడుతున్నాను, అభినందిస్తున్నాను. చాలా మంది అలాగూ దేవుని సేవకులను కానీ, లేకపోతే ఆర్థికమైన కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు వారి అక్కరలను, అవసరతలను గుర్తెరిగి సహాయం అందించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించాలని నా ప్రార్థన. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంది? ఒక మాదిరి అనేది మనం ఉండాలి. మాదిరి లేకుండా మనం ఎన్ని చెప్పినా వేస్ట్. కాబట్టి 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడడానికి కారణం ఏంటిదంటే మొట్టమొదట దేవుని మాటను అతను విన్నాడు. రెండవది, ప్రభువు అన్ని విషయముల్లో మరి అతన్ని ఆశీర్వదించబడడానికి కారణం ఏంటిదంటే ప్రభువును సంతోషపెట్టే వ్యక్తిగా మనం ఉండాలి. అబ్రహాము కూడా అలాగున్నాడు. మూడో విషయం ఏంటిదంటే అన్ని విషయంలో మాదిరికరంగా ఉండాలి. అబ్రహాము అది చేసి చూపించాడు అంతే. మనం కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని లోకంలో జీవించాలి. అప్పుడే మనం అన్ని విషయంలో వర్ధిల్లుతాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు మనకు. కాబట్టి 3 విషయాలు, ఒకటి దేవుని మాటను మనం వినేవారిగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి మనం. మూడవది, మాదిరికరంగా మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడే దేవుడు మనలను అన్ని విషయములలో ఆశీర్వాదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.